సామెతల గ్రంథము 20వ అధ్యాయము. దూరంగా ఉంటా నరులకు, నాకంటే లోకమునకు, లోక విషయములకు, మత్సరములకు నువ్వు దూరంగా ఉండాలి. అంటే శారీరక కార్యములకు నువ్వు దూరంగా ఉండాలి. శారీరక కార్యములకు దూరంగా ఉండాలంటే నువ్వు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే, మొరపెడితే తప్ప నీకు అది రాదు. ఆ శరీరాన్ని నువ్వు జయించలేవు. కనుక శారీరకార్యం చేస్తే ఏంటి? శరీరాసన జీవించిన వారు దేవుని సంతోషపరచాలి. దేవుని సంతోషపరచాలి. నేను దేవునితో ఉండలేము. కనుక ప్రియసోదరా, నా ఆస్తి ఒకటి, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయనతో మనం ఉండాలని, ఈ లోకంలో ఉండగా ఆయన మనతో ఉండాలని ఆశించారు. ఈ లోకంలో ఉండగా ఆయన మనతో ఉంటారు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం ఆయనతో ఉంటాం. ఈ రెండు చేయాలని వచ్చారు. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మన దగ్గరికి రావాలి. మన దగ్గరికి రావాలంటే మనం ఆయన పాశ్చందులో మన హృదయాన్ని కుమ్మరించాలి. మన బలహీనతలు మనం దేవుని దగ్గర కూర్చుని ఆ వాక్యమని అర్థంలో మనం పరిశీలన చేసుకుని ఒంటరిగా కూర్చుని ప్రార్థన చేయాలి. ఇది తెలియకుండా చేసేది శత్రువు. ఎందుకంటే విశ్వాసం లేదు. విశ్వాసం అని చెప్పుకుంటాం కానీ విశ్వాసం లేదు. నేతి పెరకాలు నెయ్యి ఉండదు. క్రైస్తవ పేరు కలిగేమి ఫలమో, క్రైస్తవ పేరు కలిగేమి ఫలమో. పెద్దవాడివైనావు, నీ జీవితం మారాలంటే నీ హృదయంలో నీ భూమిని దున్నుకుంటూ ఉండాలి. నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. పేరు క్రైస్తవ పేరు క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తు నీలో ఉండాలంటే ప్రేసులరా, నేను చాలాసార్లు చెప్పాను, నేను అనేక సార్లు యోచన చేస్తూ ఉంటాను, ప్రార్థన చేసుకుంటున్నాను, నా జీవితం అంతా సరి చేసుకున్నానని అనుకున్నాను. కానీ ఒక్క దినం నా ప్రభు నాకు దూరంలో ఉంటుంది. నేను చూసినాను, ప్రభువా నా దగ్గరికి రండి. ఆయన ఒకటే అన్నాడు, ఈ చెత్త నీకు నాకు మధ్య నేను ఎలా రావాలి అద్దకి? ఆ చెత్తని తీసేసుకుంటే చేతగానప్పుడు ప్రభు మన దగ్గరికి రాడు. ఆయన మన దగ్గరికి రావాలంటే ప్రియసోదరా, వాక్యం అంతా మీరు ధ్యానం చేయండి. యెహోషువ 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని బాగు చేసినారు, ఆయన బ్రతికించినాడు, రక్షించినాడు. ఆమె లోకాసువార్త 7వ అధ్యాయంలో 39, 38, 40 వాక్యాలకు వెళ్తే ఆ సిమ్మెన్ ఇంట్లో ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చింది. కన్నీటితో ఆయన పాదాలు కడిగినది. ఏని ప్రేమించిందో దాన్ని విడిచిపెట్టింది. లోకంలో క్రింద సంపాదించిన అది ఆయన పాదం మీద పోసింది, అత్తర పోసి ఆ తల వెంట్రుకలు ఎక్కువ ప్రేమించింది. ఆ వెంట్రుకలు పెట్టి తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుంది. అంతకుముందు లోకాన్ని ముద్దు పెట్టుకుంది, ఇప్పుడు ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంది. అక్కడ ఆయనకు ఆదరణ లేదు, ఆహ్వానించిన వాళ్ళు తగ్గించుకోలేదు. అప్పుడు అంటున్నాడు, ఈ విస్తారంగా ప్రేమించిన కనుక విస్తార పాపలు క్షమించారు. మరియమ్మ వెంట వెళ్ళాడు ప్రభు. తెలిసిన లోకస్వార్త ప్రేసోదరా, చూడండి, లోకస్వార్తలో ఒకసారి మీరు చూసినట్లయితే 10వ అధ్యాయంలో, లోకస్వార్త 10వ అధ్యాయము 38వ వాక్యం చూడండి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఏమండి చూడండి, ఎక్కడికి వచ్చారు ఆయన? మార్తా మరియమ్మ ఉన్న ఆ గ్రామానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? వెదుగుసి వచ్చారు. ఆయన ఆ ఇంట్లో నివాసం చేయాలని, వారికి ఉన్న సమస్యలు పరిష్కరించాలని, వారి ఆనందభరితులుగా చేయాలని ఆ ఇంటికి వచ్చారు. వెదుగుతూ వచ్చారు. వెదుగుతూ వచ్చినప్పుడు మార్తమ్మ ఆయన ఆహ్వానించింది. సోదరా, నీ హృదయపు వాకిట ప్రభువు నిలబడి ఉన్నాడు, నిన్ను బ్రతిమలాడుచూ ఉన్నారు ఆయన చేతులు చాపి. నీ హృదయమనే తలుపు నువ్వు తెరవగలిగితే నీ ప్రభువు నీతో, నీ ఇంట్లో ఆయన ఉంటారు. నీవు ఆయనకు భోజనం పెట్టక్కల, వారితో నేను నాతో అతడు కూడి భోజనం చేసి నువ్వు పెట్టక్కల, నీకు పెడతారు ఆయన భోజనం. ఆయన ఇంట్లోకి మాతమ్మ ఆహ్వానించింది. ప్రభు వెళ్ళారు ఆ ఇంటికి. మాతమ్మ ఆహ్వానించింది, కానీ ప్రియులారా, ఆయనకేదో మెప్పు కొరకు మంచి మంచి పిండి వంటకాలు చేస్తుంది, అవునా? కానీ మరియమ్మకు తెలుసు
ఎంత సమయం నేను పాటు చేసుకున్నాను, ఇంకా నేను సమయం పాటు చేసుకోలేను. నా ప్రభు నన్ను బాగు చేయటకు, నా ప్రభు నన్ను జీవింప చేయటకు నా ఇంటికి వచ్చాను. కనుక ఆయన దగ్గర ఉంటాను. ఆయన పాసంలో కూర్చుంది, వింటుంది దేవుని మాటలు. నీ హృదయమును దేవునికి ఇచ్చి దేవుని జీవపు వాక్కులు నువ్వు తీసుకుని నువ్వు విని వాటి ప్రకారం జీవించాలి. అది దేవుడు కోరుకున్నాడు. కానీ నీ నుండి ఆయన ఇంకేం కోరుకోలేదు. నీవు నీ యొక్క బంగారం ఆయనకు అక్కర్లేదు, నీ యొక్క వెండి అక్కర్లేదు, నీ ధనం అక్కర్లేదు, నువ్వు ఆహారం పెట్టాల్సిన పని అస్సలు లేదు. ఎందుకంటే 1000 కొండల మీద పశువులే నావే కదా. నువ్వు ఆకలితే నీతో చెబుతానన్నాడు. ఆకలితే ఆయన ఆకలితే మనతో చెప్పాల్సిన పని ఏంటి? మనకే పెడతారు. ఆయన మన్నే పోషించగల శక్తిమంతుడు, నీటి ద్రాక్షారసం చేసి గరుడైన దేవుడైన 5 రొట్టెల నుండి చేపలను 1000 మందికి పంచిపెట్టినాడు. నీళ్ల మీద నడిచిన ప్రభు ఆయన నిన్ను నడిపించలేడా? లోకములో ఈ పాపపు కూపిలోంచి విడిపించలేడా? ఈ జగడ కలిగిన దొంగ ఊపిలో శత్రువులను దింపివేసినగా నిన్ను విడుదల చేతికి వెతుకుతూ వచ్చిన ప్రభుకు నీ హృదయం ఇవ్వగలవా? ఆ మరియమ్మ అక్కడ కూర్చొని నేర్చుకుంటుంది. దేవునికి ఎంత సంతోషము! ఒక మనుషుడు దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారం జీవించాలి. అది ఆయన కోరుకుంది. నా కుమారుడా, నీ హృదయం నాకు, నా మాటలు హృదయం పదిలపరుచుకో, నా వెంటరా, నేను నిత్యం జీవిస్తాను. నీ కన్నీరు ఇక్కడ నీ ఇంట్లోకి రాకపోతే అక్కడికి నువ్వు ఆయన ఇంట్లోకి వెళ్ళలేవు. గుర్తుపెట్టుకో, అది వాస్తవం. నీవు ఇంట్లో ఇక్కడ నువ్వు ఈ లోకంలో ఉండగానే నీ ఇంట్లోకి ప్రభు నువ్వు ఆహ్వానించకపోతే ఆ ఇంట్లోకి నువ్వు ఎలా వెళ్తావు? నీ ఇల్లు నీ హృదయం ఆయనకి ఆలయంగా చేసినప్పుడు ఆయన వెంట నువ్వు నడుస్తావు, అక్కడికి వెళ్తావు. అక్కడికి వెళ్ళాలంటే శ్రమలు, ఇరుకులు ఎప్పుడు క్రీస్తుని ఉన్నప్పుడు వస్తాయి. లోకమంతా వస్తారు. నిన్న బంధువులందరూ విడిచిపెడతారు, అయిన వాళ్ళు స్నేహితులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నరులెల్లరూ నన్ను విడసినను, శరీరము కృషించినను, నరులెల్లరూ నన్ను శరీరము